సో డివిఎస్ గారు, వాస్తవానికి ఇప్పటిదాకా సత్యమూర్తి గారు చెప్తున్నట్టు షడ్రుచుల్లో నిజంగా ఎక్కువ చేదు అనేది వ్యాపూత తగులుతుంది అన్నట్టు. నిజంగా అటు వ్యాపూత వైసీపీకి అయితే జగన్మోహన్ రెడ్డికి కారం ఏమన్నా పంట కింద పడిందా అని అనిపిస్తుంది. అందుకే మండదా 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 అంటున్నాడు. మనం చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తరఫున షడ్రుచులు కాదు, ఏడు తరాలు అంటే 7 రకాలైనటువంటి మనుషులు బాధపడ్డారు. ఒకటి తల్లి, చెల్లి, తండ్రి, బాబాయి, మరో చెల్లి. అదేవిధంగా సంబంధించి మనం చూసుకుంటే పార్టీ కావచ్చు, ప్రజలు కావచ్చు, 7 రకాలైనటువంటి వ్యక్తులు బాధపడ్డారు. ఇంకా మళ్ళీ ఇంకెందుకని గుర్తు తెచ్చుకుంటారు? ఇంకా మళ్ళీ కావాలి, అదే పచ్చడి కావాలంటే ఎవరు కోరుకోరు. సేమ్ అదేవిధంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం తరఫున సూపర్ 6తో పాటు ఇప్పుడు దివ్యశక్తి అన్నట్టుగా దివ్యాంగులకు కూడా ఇప్పుడు ఫ్రీ బస్సు మనం చూస్తున్నాం. సో ఎలా చూడాలంటారు రెండింటి మధ్యన వ్యత్యాసం? ఉగాది నాడు కూడా చేదు గురించి ఎందుకు చర్చ? మీరన్నట్టుగా ఏంటి, ఉగాది పచ్చడి, షడ్రుచులు, సూపర్ 6. సూపర్ 6 కూడా షడ్రుచులే. అంటే ఇప్పుడు ఇవాళ ఉగాది పచ్చడిలో 6 రుచులు ఎలా ఉన్నాయో ఇవాళ సూపర్ 6 6 రకాల రుచులు ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చినటువంటి విధానం. అన్నదాత సుఖీభవ. ఇప్పుడు రైతులకి 20,000 ఇచ్చారు. రైతులకి ఇవాళ 20,000 నిన్న ఇచ్చినటువంటి తాజా దాంతో పాటుగా కలుపుకున్నట్లయితే 10,000 కోట్లు 50 లక్షల మంది రైతులకి ఇస్తే ఇది కదా అసలైన ఉగాది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుపుకున్నటువంటి 2వ ఉగాది. ఇవాళ మరి రైతులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇప్పుడు యువతరం, యువతకి ఇది అసలు ఇవాళ ఏంటి, అసలు మామూలు ఉగాది కాదు. సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఏంటి, ఈరోజు ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని వరాలు ప్రకటిస్తున్నారు. జాబ్ క్యాలెండర్, ఇది 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. ఇప్పుడు పోలవరం నిర్వాసితులకు ఒక 250 కోట్లు ఇస్తున్నారు. అసలు ఇంతవరకు ఒక 1980 కోట్లు ఇచ్చారు మొన్న దీపావళికి కానీ సంక్రాంతికి కానీ. అంటే పోలవరం నిర్వాసితులకే ఈ 22-21 నెలల్లో 21 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు మీరే చెప్పారు దివ్యాంగ శక్తి, దివ్యాంగుల పాలిట ఉగాది 207 కోట్ల ఏమో సబ్సిడీ ఇస్తున్నారు. వాళ్ళ దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, వాళ్ళ సహాయకులకు కూడా 50% రాయితీ మీద ప్రయాణం. స్త్రీ శక్తి మీకు తెలుసు. అంటే మహిళలకి ఈ ఉగాది వాళ్ళ ఉచిత బస్సు ప్రయాణం దగ్గర ఒక 50 కోట్ల మంది ఉపయోగించుకున్నారంట. అంటే 50 కోట్ల సార్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు ఆర్టీసీలో, ఆర్టీసీ బస్సుల్లో. అంటే ఇప్పుడు అటు రైతులు, ఇటు మహిళలు, ఇటు యువత. ఇప్పుడు మరేంటి, ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే పింఛన్లు. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు, అసలు దేశంలో ఏ రాష్ట్రము ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు పంపిణీ చేయటం లేదు. 32,000 కోట్లు ఒక్క పింఛన్ల మీద ఖర్చు పెడుతున్నటువంటి సొమ్ము అన్నమాట. 4,000 రూపాయలు ఇస్తున్నారు వృద్ధాప్య పింఛన్లు. ఇప్పుడు దివ్యాంగుల పింఛన్లు అయితే 6,000 ఇస్తున్నారు. అంటే ఇవాళ ఈ వృద్ధులు, దివ్యాంగులు వీళ్ళందరికీ నిజమైన ఉగాది. పేదరికం నిర్మూలన గత ఉగాది నాడు P4 అమలు చేశారు. మొదటి ఉగాది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ 4.0లో మొదటి ఉగాది సందర్భంగా ఏం చేశారు, P4 అమల్లోకి తీసుకొచ్చారు. ఏది, వాళ్ళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపుల్ ఇన్వాల్వ్మెంట్తో, ప్రజల భాగస్వామ్యంతో ఇవాళ ఏంటి పేదరిక నిర్మూలన లక్ష్యంగా బంగారు కుటుంబాలు. ఇప్పుడు ఒక 21 లక్షల కుటుంబాలను ఏమో గుర్తిస్తే మరి ఇప్పటికే దగ్గర ఒక 15 లక్షల కుటుంబాలని ఇవాళ బంగారు కుటుంబాలుగా ప్రకటించారు, దత్తత తీసుకున్నారు. దగ్గర 1,50,000 మార్గదర్శకులు. ఎంతమంది మార్గదర్శులు? 1,50,000 మంది అన్నమాట మార్గదర్శులుగా. మరి ఒక 15 లక్షల కుటుంబాలను వాళ్ళు దత్తత తీసుకుని ఇవాళ వాళ్ళు ఆ కుటుంబాల్లో పేదరికాన్ని నిర్మూలించటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లుగా చేయటం. ఏంటి ఆ పాలసీ, ఎందుకని ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేకపోయారు? అంటే పేదరికాన్ని నిర్మూలించటం ఈ 3 ఏళ్లలో అవుద్దా, ఈ 4 ఏళ్లలో అవుద్దంటే నేనేం అవుద్దని చెప్పను. అసలు ఏమీ లేని దానికన్నా ఎంతో కొంత చేసింది ఎంత మేలు. ఆలోచన గ్రేట్. వాళ్ళ పారిశ్రామికవేత్తలు, నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ ముందుకొచ్చి దత్తత తీసుకుంటున్నారు.
ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబే 250 కుటుంబాలు దత్తత తీసుకున్నారు ఆయన నియోజకవర్గంలో. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలని దత్తత తీసుకున్న విధానం అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్. ఇక్కడ పెట్టుబడులకు ముందుకు వస్తున్నటువంటి ఆ కంపెనీలు, ఆ మేఘా ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఇతర కంపెనీల ప్రతినిధులు కానీ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ పాలసీలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తిని తీసుకుని మార్గదర్శులుగా 1.5 మంది అయ్యారంటే 15 లక్షల కుటుంబాలు ఇవాళేంటి బయటపడ్డేటే. వాళ్ళేంటి వాళ్ళ కుటుంబంలో బిడ్డలకి చదువు, వాళ్ళకి ఉపాధి, అక్కడ మహిళలకి స్వయం ఉపాధి. ఇప్పుడు మీరు ఈ ఉగాది సందర్భంగా మరి ఎన్ని వరాలు ప్రకటించారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గతంలో మనం చూసాం, మెగా డిఎస్సి ఇచ్చారు 16,000 పోస్టులతో. ఇవాళ ఏంటి అసలు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు స్కూల్స్లో. మీరు వెళ్తే స్కూల్లో కొత్త టీచర్లు కనపడతారు. పోలీసులు 7,000 మంది ఇవాళ రిక్రూట్ అయ్యారు. కానిస్టేబుళ్ళ పోస్టులు 7,000 మంది ఇదయ్యారు. అసలు ఒక మెడికల్ అండ్ హెల్త్లోనే 10,000 పోస్టులు కొత్తగా ఇవాళ భర్తీ అయ్యాయి. మొన్న సత్యకుమార్ మంత్రి చెప్తున్నారు. ఇట్లా వివిధ మంత్రిత్వ శాఖల్లో 1,00,000కు పైగా ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో, 7 లక్షల పైగా ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో కల్పించారు. అంటే ఒక 23 లక్షల ఉద్యోగాలకి ఎంఓయూలు చేసుకున్నారు. నేను అంటుంది అదే, యువత పాలిట నిజమైన ఉగాది. మహిళలకు భద్రత. ఆడబిడ్డల జోలికి వెళ్తే అదే ఇక ఆఖరి రోజు అంటే చంపేస్తారని కాదు, వాళ్లే దూకి చచ్చిపోతున్నారు. తెనాల్లో గంజాయి బ్యాచ్కి లాఠీ ఎన్కౌంటరా? ఈ వాటర్ ఎన్కౌంటర్ బాధితులను కూడా మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడా లేదా? రేపటి నుంచి వెళ్తాడేమో. ఇప్పుడు ఒకటి అంటే వీళ్ళు వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతున్నారంటే ఎవరు? ఆ రేపిస్టులకి, లేకపోతే ఈ గంజాయి బ్యాచ్కి. అసలు అతను బ్లంట్గా చెప్తున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. బూతులు తిడితే తప్పేంటి, ఈవీఎం నెలకేసి కొడితే తప్పేంటి, అమ్మ మీద కేసు వేస్తే తప్పేంటి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏంటంటే ఒక చేదుగా, ఉగాది పచ్చడిలో మీరే అన్నారు కదా చేదు ఉన్నట్టుగా. ఆంధ్రప్రదేశ్ అద్భుతం నిజంగా చెప్పాలంటే. ఆంధ్రప్రదేశ్ ఇవాళ షడ్రుచుల సమ్మేళనం. అక్కడ కూడా 6 పార్టీలు ఉన్నట్టున్నాయి. ఏది ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు మరి తీపిని పంచుతున్నాయి. ఏది? బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి ఇక అతనేది జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు మంటదా ఏదో అంటున్నారు కదా. అంటే బాగా కారంగా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అటు మద్యంలో ఒక 18 మంది అరెస్ట్ అయినట్టున్నారు ఆ మద్యం కుంభకోణంలో. లేకపోతే ఇంకా వివేక హత్య కేసు, లేకపోతే కల్తీ నెయ్యి కేసు, అసలు వరుస పెట్టి అరెస్టులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, అంబటి రాంబాబు, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరి చేదు, మరి మంట. ఇక కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఉన్నారు. కొంచెం వగరుగా ఉందా? అంటే నేను అంటోంది అదే, షడ్రుచుల సమ్మేళనం. ఇటేమో సూపర్ 6 హామీలు నెరవేర్చారు. బీసీ రక్షణ చట్టం కూడా అయిపోతుందంట. మొన్నే ఆ బీసీ ఎవరు ఉపసంఘం కూడా మంత్రులు సమావేశమై ఇంకా చేయాల్సినటువంటి కసరత్తు కూడా చేస్తున్నారు. ఏది? అసలు కులం పేరుతో దూషించిన బీసీలని కఠినంగా శిక్షించేలాగా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ఎలా అయితే మరి ఆ వర్గాలకి ఒక రక్షణగా, ఒక ఉక్కు కవచంగా మారిందో అట్లాగే బీసీలకు కూడా ఇది ఒక రక్షణ కవచం తెస్తున్నటువంటి దాంట్లో నేను అంటోంది వాళ్ళ సూపర్ 6 హామీలు 6 కూడా అమలు చేసేసినటువంటి పరిస్థితుల్లో అసలైన షడ్రుచులు అంటే ఇది కదా, ఉగాది పచ్చడి అంటే ఇది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.